వెల్కమ్ బ్యాక్ టు డిడి బ్లాగ్స్ అన్నమాట. అయితే మేము గణేశుని జున్నికి పోతున్నాం. తెలుసు కదా, గణేశుడు అనగానే నెల కిందనే అందరు తయారుంటారు. ఎవరెవరు ఒక్క రూపాయి ఇయ్యారు కానీ ఆ గణేష్ ఈ గణేష్ అంటారు. వీళ్ళు ఎవరెవరు ఉన్నారు అట్లా చూపిరాలి ముఖం మ్యూజిక్. ఎన్ని ఫీట్ల గణేష్ కావాలా? లేదు సార్, ఎన్ని ఫీట్ల గణేష్ అనుకుంటారా? 17. హైదరాబాద్ డైరెక్ట్ చూసిరా. చంద ఎంత ఇస్తారా మనం? చూసినా 116 51 ఇట్లుంటుంది అన్నమాట. గ్యాంగ్ అంటే ఇట్లానే ఉంటుంది. నెల కిందనే మన గణేషుని కార్యక్రమం అయితే నడుస్తూ ఉంటుంది. కానీ ఇది ఒక థ్రిల్ ఉంటుంది కదా, దానికోసం ఈ బ్లాక్ అయితే మాత్రం వస్తుంది. చూడండి, మా వాడైతే ఏదో అడవిలోకి తీసుకుపోతుండు. ఆ రూట్ మ్యాప్ పెట్టుకొని అయ్యా మార్కెట్ కి తీసుకొచ్చిండు. అయితే లొకేషన్ చూసుకొని వచ్చేసినాం. ఏం పేరు దీనిది? చౌదరి ఆర్ట్స్ అంట. అన్ని గణేష్లు అయితే పెద్ద ఉన్నాయి. మనం గుడి పక్కన అయితే పార్కింగ్ చేసుకున్నాం. ఇక మన తమ్ముళ్ళు ఎంత పెద్ద గణేష్ చూస్తారో ఒకసారి చరిత్ర చూడండి. మన గణేష్ల చరిత్ర చాలా బాగుంటది. ఇలా ఏమంటారు చూద్దామా? దిగుదాం ఈయన మా బాల్ గణేష్ అసోసియేషన్ బ్యానర్ అయితే వేపియారు. మళ్ళీ చిన్న ఫోటో వేస్తారు, పెద్ద ఫోటో వేస్తారు అని చెప్పి వీళ్ళు కొట్లాడ. ఫోటోలు ఏం చూసినా, ఫోటోలు అయితే వేపియని అంటారు. చూసారు కదా, చలండి పోతురు చూడురు కాలే. తమాషా చేస్తారు. 5 మంది ఉన్న 5 రకాల గణేష్లు చూస్తారు, తమాషా చేస్తారు. ఇప్పుడు అసోసియేషన్ గ్యాంగ్ 5 మంది గ్యాంగ్ గుట్టలకి వెళ్ళి తీసుకొస్తారు. ఇలా నాకు అర్థమైతే గుట్టలు ఎందుకు తిరుగుతారు అర్థమైతే. పాములు ఉండవచ్చు ఈడ. ఇక అమ్మ పరిశానీలతో దులిపెట్టి పక్కన పెట్టుకొని గణేష్లు ఉండికి వచ్చారు ఇంత దూరం. గణేష్ అయితే ఆఖరి ఉన్నాయి. పెడదాం మళ్ళీ 8 మీద గణేష్. మమ్మల్ని బడ్జెట్ పెట్టాలి కదా, అంతా పెడతారు. బడ్జెట్ పెట్టాలా? గణేష్లు అయితే బాగానే ఉన్నాయి, చాలా గణేష్లు ఉన్నాయి. చూడు గణేష్ మామ, ఎవరికే గణేష్ కావాలి చెప్పు రే. అరే గణేష్లు అయితే ఆఖరి ఉన్నాయి. ఈ గణేష్ కూడా చాలా బాగుంది. నీకు అన్న నచ్చింది కదా? నీకేం నచ్చిందిరా? అబ్బా చూసినావా, అదే పెద్ద గణేష్లా చూస్తారా మీరు. మన గలీలో పట్టే గణేష్. అరే చూడురా, అరే ఈడికెళ్ళి ఈడుకుంది గణేష్. చూసిరా, చాలా ఉంది. ఏమో అంటారు దీని, తాంబేలు మీద ఇట్లా అది కవలం చిలకడ అంట, మనకు కూడా తెలియదు. గణేష్లు కొన్ని తయారైపోయినాయి ఆల్మోస్ట్. ఇవన్నీ ఒకటే రకం ఉన్న గణేష్లు. ఇట్లా అరే ఏది బుక్ చేస్తారా? ఎంత తెలుసా గణేష్? 1,00,000. బడ్జెట్ మాట్లాడద్దా? బడ్జెట్ పెద్ద ఉందంటారా? అరే అయితే మరి పెద్ద బుక్ చేయరా? మోడల్ ఉంది చూడండి, బాగుంది గణేష్. మన జై శ్రీరామ్ ఉన్నాడు ఇక్కడ, మంచిగా ఉన్నాడు గణేష్ కూడా. హైట్ చాలా ఉన్నాయి అన్నమాట. చూద్దాం గణేష్లు. ఇక చాలా పెద్ద గణేష్లు ఉన్నాయి ఇక్కడ. వర్క్ అయితే నడుస్తూనే ఉంది, నాన్ స్టాప్ వర్క్ ఇక్కడ నడుస్తూనే ఉందన్నమాట. మన పోరాలు అయితే ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. చూద్దాం ఏది తీసుకుంటారో, ఏది బుక్ చేద్దాం అనుకుంటారు. అసలు వా నంది గణేష్ చూడండి ఒక్కసారి. హైట్ చూస్తే మాత్రం కోమా బ్రో. గల్లీలో పెడితే కోమా ఉంటుంది కానీ మనీ అండ్ జాగా ఇవన్నీ సేమ్ పీసెస్ అని, అన్నీ లాంగ్ పీసెస్ అన్నమాట. చాలా బాగున్నాయి గణేష్లు. అన్ని కట్టెలు కట్టేసి ఉన్నాయి అన్నమాట. అంటే కదలాకుండా, అంటే ఎక్కి చేసేటట్టు ఉన్నాయి గణేష్లు అన్నీ. బజరంగి బల్లి ఇట్లాంటి గణేష్ పెడితేనా మన ఏరియాలో స్మార్ట్ అండ్ లుకింగ్ ఉంటుంది. బజరంగి బల్లి గణేష్. కానీ అంత సేఫ్గా కూడా తీసుకోవాల్సి వస్తుంది బ్రో. తీసుకోపోయి పడేసేటట్టు అయితే లేదు. ఇది చూసిరా, మస్తుంది గణేష్. ఇది చూడండి బ్రో, ఏంది బ్రో గణేష్ అంటారా ఏమంటారా అసలు అర్థమవుతుంది. ఇదైతే చాలా అవసరం గణేష్ ఉంటుంది. ఇది చూడు పులి గణేష్, పులి గణేష్ అన్నమాట. వారే ఇవి అన్నీ హైట్ ఉన్నాయి గణేష్ అన్ని. అమ్మవారి ఫోటోతోని, మన మాంకాలమ్మ ఫోటోతోని గణేష్ మాత్రం
చాలా హైట్లో ఉంది, చాలా దూరం నుంచి చూడాల్సి వస్తుంది గణేష్. గణేష్ చిన్ననే ఉన్నాడు, అమ్మవారి చాలా పెద్ద ఫేస్ ఇచ్చేసారు. లుకింగ్ అయితే బాగుంది. ఇదేం గణేష్ అమ్మ 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 అమ్మ. ఇవి చాలా హైట్ గణేష్లు ఉన్నాయన్నమాట. కావాలనుకున్న వాళ్ళే రావాలి, స్పేస్ ఉన్నోళ్ళు. స్పేస్ లేని వాళ్ళు అయితే తీసుకొని వేస్ట్ ఇంత పెద్ద పెద్ద గణేష్లు. వారేవా, ఇది కూడా బాగుంది గణేష్. వెనకాల మన భరతమాత ఉంది, అవసరం గణేష్లు ఉంది. ఇంకా లోపలికైతే ఓనికే రాదు, మనం దిగలేము వీడికి లాస్ట్. చూడండి గణేష్లు మాత్రం చూడండి, ఎవరికైనా కావాలంటే చూసుకోండి గణేష్లు. ఇక్కడ కొన్ని బుకింగ్ కానీ గణేష్లు కూడా ఉన్నాయి చాలా. ఎవరు ఎంత తొందరగా అంత తొందరగా బుక్ చేసుకోండి. లోటస్ మీద కూడా ఉంది గణేష్, ఇది కూడా బాగుంది. మన వాళ్ళైతే ఏం డిసైడ్ అయింది ఒకసారి అడుగుదాం. మన చెప్పు బ్రో. అనుకున్నా నువ్వు ఫస్ట్ డిసైడ్ చేస్తావు అనుకున్నాను. నువ్వేం డిసైడ్ చేసినావు బ్రో? నాకు ఏదైనా ఓకే. ఏదైనా ఓకే అండి. నాకు ఈ గణేష్ నచ్చింది బ్రో, తీసుకోండి. చాలా బాగున్నాయి గణేష్. హైట్ గణేష్ అన్నమాట, చాలా బాగున్నాయి గణేష్. ఇట్లా కూడా కోమా ఉన్నాయి గణేష్, అన్ని కోమా. ఇది హైట్ ఉంది, చాలా హైట్ గణేష్. కోమా ఉన్నాయి గణేష్లు అయితే. ఈజీ గణేష్ అయితే చూపిస్తున్నా చూడండి. కుక్కడాయిల మీద గణేష్ అనమాట. క్రేజీ ఉంది గణేష్, చాలా హైట్ ఉంది గణేష్, క్రేజీ ఉంది. ఇదైతే పులిల గణేష్. ఎన్ని పులిలు? 1 2 3 4 అమ్మ 6 పులిల గణేష్. ఇది చాలా బాగుంది అన్నమాట. చాలా ఇంకా ఫినిషింగ్ కానీ చాలా రోజులు పడుతుంది. ఇది అయితే ఎనుగు గణేష్ ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన. రైట్, బయటికి వెళ్ళాలి ఇక. మనకు మించిన అంటే మన హైట్ కాదు గణేష్. కానీ చాలా హైట్ ఉన్నాయి అన్నమాట గణేష్. అన్ని హైట్ గణేష్లో ఉన్నాయి ఇక్కడ, చాలా హైట్ గణేష్లు. అంటే మన గల్లీలో పట్టదు, తీసుకోవాలనుకున్నా కూడా మనం గల్లీలో పట్టే గణేష్లు అయితే కావు ఇవి. ఇవన్నీ మంచి ప్లేస్ ఉన్నోళ్ళు, మంచి ఏరియా ఉన్నాయి, చాలా బాగుంటాయి అన్నమాట. నేను నాంపల్లిక రాజా గణేష్ కూడా చూపించేస్తాను అన్నమాట. షిప్ మీద చాలా కష్టపడి తెచ్చారు లాస్ట్ ఇయర్ కూడా. ఈ ఇయర్ ఎట్లా తెస్తారో చూడాలి, ఎందుకంటే చాలా హైట్ ఉంటుంది గణేష్. చూడండి చాలా బాగుంది కదా, షిప్లో గణేష్ అనమాట. ఇంకా ఫినిషింగ్ కాదు. చూడండి గణేష్లు అయితే చాలా హైట్ ఉన్నాయి అన్నమాట. వాళ్ళు చెప్తే వినలే, గవాపం లోపడిపోయారు. రేట్లు కూడా విన్నారా? రేట్లు అయితే చూడలేరు. ఏం చేసారు మళ్ళా? విగ్రహాలు చేసి గణేష్లు చూసి గల బయటికి వెళ్ళిపోయారు అన్నమాట. గమ్మని ఇప్పుడు నాగోలు పోతున్నాం. ఇక మన కార్ అయితే తీస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ గణేష్ బుక్ చేసి కారు ఎన్నో వదిలేసుకోవాలి. కారు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది, అంత పెద్ద గణేష్లు ఉన్నాయి. మన గల్లీలో పట్టదు కూడా బుక్ చేద్దామంటే కూడా. మనమైతే నాగోల్లో కూడా మనం గణేష్లు చూపిస్తాం చూడండి. వచ్చినామన్న మాత్రం ఇక్కడ గణేష్లు మాత్రం కనబడతలే, అంత కాసు గణేష్లు అయితే లేవు, ఆడ తీసినట్టు అయితే లేవు గణేష్లు. నార్మల్ ఉన్నాయి. మన వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా సల్లగా వాడుకోరు. చూడురి బాయ్ ఎట్లున్నాయి గణేష్లు. చూసా డీలా వాడిపోయారు. నాగోల్కి ఎందుకు వచ్చినాం రా నాయన ఇంత దూరం అనిపిస్తుంది అందరికీ. అవి ప్రతిసారి ఉంటుండే గణేష్లు కూడా నాగోళ్ళ, కానీ ఈసారి మన అక్కడనే చాలా ఆ మోడల్ని చూసి గణేష్లు ఇప్పుడు నార్మల్ చూడాలంటే ఎవరికి కళ్ళు కూడా అది అయితలేవు. చాలా ముంగడ చూద్దాం. చేసిరారా మీరు అందరూ? గణేష్ బుక్ చేద్దామని పోయినాం బాయ్, కానీ గణేష్ మొత్తం రేట్ అయితే బుర్రా పాడున్నాయి, ఎక్కడ సంబంధించలేదు. రేట్ అయితే టూ మచ్ ఇచ్చింది. కానీ ఆ హైట్ గణేష్ కూడా మనం గల్లీలో పట్టదు అనమాట. మన గల్లీ చాలా గణేష్ అయితే జబ్బలు వస్తున్నాయి, కానీ మన గల్లీలో అయితే పట్టాయి. గల్లీ అయితే చిన్న ఉంది, ఏం చేస్తాం. ఓల్డ్ సిటీ గల్లీ అంటే మినిమం ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే మేము దూరం పెట్టుకోతాం. ఆ గణేష్ అన్ని నేను పెడతా, అప్పటిదాకా వెయిట్ చేయండి. బాయ్.